ప్రభా ఆమేన్. సండే స్కూల్కి టైం అవుతుంది, రెడీ అవ్వాలి. సండే స్కూల్కి వస్తావా? రాను. రావచ్చు కదా జెస్సీ, చాలా బాగుంటాయి. అందులో మంచి మంచి స్కిట్స్ ఉంటాయి, యాక్షన్ సాంగ్స్ ఉంటాయి, మంచిగా వీడియో సాంగ్స్ ఉంటాయి కదా. రావచ్చు కదా నువ్వు కూడా. సరే పద పద. పాట పాడుకుందామా? రైట్. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది. దేవుడు మీకు చక్కగా హెల్ప్ చేస్తాడు. మీరు చదువుకునేటప్పుడు దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం మీ అందరికీ దేవుడు మీ సండే స్కూల్ అస్సలు మానకూడదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కదా. దేవుడు మన చుట్టూ తన దూతల్ని కాపలా ఉంచుతాడు కదా. మనం ఎప్పుడు ఆయన త్రోన్ నుంచి పక్కకి తొట్టిల్లకూడదు అనమాట. ఎందుకంటే మనం ఎవరము దేవుని బిడ్డలం. ఓకే, ప్రతి వారం మీరు సండే స్కూల్కి రావాలి ఖచ్చితంగా. సండే స్కూల్లో నేర్పించిన స్టోరీస్ అన్నీ నేర్చుకోవాలి, దేవుని పాటలన్నీ నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ గాయత్రి. సరే అయితే ఇంటికి వెళ్తున్నాను. బాయ్ బాయ్. హాయ్. సినిమాకి వెళ్దాం, వస్తావా? నేను రాను అను. సినిమా మంచిగా ఉండదు. సండే స్కూల్ అయితే చాలా బాగుండిద్ది. యాక్షన్ సాంగ్స్ స్కిట్స్ అన్ని నేర్పిస్తారు. నువ్వేమో సండే స్కూల్ కి రావచ్చు కదా. నేను రాను, నువ్వే సినిమాకి రా. ఫైటింగ్స్, సాంగ్స్, యాక్టింగ్ చాలా బాగుంటుంది తెలుసా. నేను రాను సినిమాకి నేను రాను. జెస్సీ, సండే స్కూల్ కి వెళ్దాం రా. జెస్సీ, నాకు బాగాలేదు గాయత్రి, నాకు చాలా హెడేక్ గా ఉంది, నేను రాలేను. స్కూల్కి వెళ్ళలేదు అను, నాకు చాలా హెడేక్ గా ఉంది. మనం సినిమాకి వెళ్దాం పదా. వద్దు, నేను రాను అను. ఇంకో సినిమాలో చూసావా ఫైటింగ్స్, వీడియో సాంగ్స్ ఎంత బాగుంటాయో చూసావా? అవును, చాలా బాగున్నాయి. వెళ్దామా? సరే వెళ్దాం, పద. నేనా సినిమాకి వెళ్తున్నాను గాయత్రి. ఎందుకు సినిమాకి వెళ్తున్నా చేసి? వెళ్దామని చెప్పింది, అందుకే వెళ్తున్నాను. వద్దు చేసి, వెళ్ళొద్దు చేసి, దేవుడి మార్గం నడుపు చేసి. పర్లేదు, నువ్వు వస్తావా గాయత్రి సినిమాకి? నేను రాను చేసి, మీరే వెళ్ళండి. బాయ్. బాగుంది కదా అను? అవును, నేను చెప్పాను కదా బాగుంది. అమ్ముకుందాం, నాకు చాలా డబ్బు వస్తుంది. అదే నేను కిడ్నీ అమ్ముకుంటాను రా. గుండెగా అమ్ముకుంటారా? కోటీశ్వర్లు అయిపోతాను మనం. అరే, ఈ హ్యాపీనెస్ లో బిర్యానీ తినొద్దన్నాడు రా. ఇక్కడ కిడ్నాప్ చేసేసారాను. అమ్మో, నాకు కిడ్నాప్ అంటే చాలా భయం. చూసావా, నేను మంచిగా చర్చికి వెళ్ళేదాన్ని, నిన్ను నమ్ముకొని సినిమాకి వస్తే లాస్ట్ టైం వచ్చినప్పుడు దేవుడు వదిలేశాడు, కానీ ఇప్పుడు సాతాను విడిచిపెట్టలేదు మనల్ని. అవును చేసి, ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను. నువ్వు మంచిగా ప్రే చేసావనుకో, దేవుడు ఏదో ఒక మార్గంలో ఎవరో ఒకరిని పంపుతాడు. అప్పుడు మనం చక్కగా బయటకు వెళ్ళిపోవచ్చు. ప్రే చేద్దాం. రాజు పాస్టర్ గారు వస్తున్నారు. స్తుతి ప్రభా. ఇప్పుడు మేము ప్రభా ఇక్కడ కిడ్నాప్ అయిపోయాం ప్రభా, ఎలాగలాగా మమ్మల్ని బయటకు పంపియండి ప్రభా. ఖాళీ స్థలంలో ప్రార్థన చేస్తున్నారు. మమ్మల్ని బయటకు పంపియండి ప్రభా, ఎలాగలాగా ప్లీజ్ ప్రభా. నేను సారీ ప్రభా. ఇక్కడ ఏంటి మీరు ప్రాధాన్యత ఖాళీ స్థలంలో? పాస్టర్ గారు తిరుగు. కిడ్నాపర్స్ వస్తున్నందుకు కథ ఎవరు రాశారు? రాజు బ్రదర్, ఇటు తిరగండి.
అందుకే చెప్పానా దేవుడి మార్గంలో వస్తే ఇలాగ అయ్యేది కాదుగా. అవును, ఇక్కడి నుంచి మేము వస్తాం గాయత్రి.